Congratulations to Olga Videos for hitting 18 million subscribers. Like, share and subscribe. Olga Videos. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ ఎవరున్నారు తెలుసా? సో అందరూ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా థియేటర్లో చూసేశారు. ఆ తర్వాత ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా చాలామంది చూస్తున్నారు, ఎందుకంటే వ్యూవర్షిప్ స్ట్రీమింగ్ అవర్స్ మేము చూస్తున్నాం కాబట్టి. మరి అంత మంచి సినిమాలో నటించి అందరినీ మెప్పించినటువంటి ఉంగరాల జుట్టు అబ్బాయి ఉన్నాడు అనమాట. సో సాయి తేజ్, నాతో సాయి తేజ్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం. సో ఇంటర్వ్యూ కాకుండా బ్యూటిఫుల్ కన్వర్సేషన్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. హాయ్ సాయి. ఉంగరాల చుట్టూ అనగానే నవ్వేసి ఎవరు ఇలాంటి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వలేదు కదా. 2 సార్లు మీరు అదే ఇంట్రడక్షన్. 2 సార్లు నేను అదే ఇచ్చానా? ఓకే ఓకే. కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది స్టిల్. నేనే ముట్ట అమ్మేస్త్రి అని మొత్తం టీం అందరూ ఎంత ముద్దుగా పాడారంటే ఆ రోజు కదా. నాకు తెలిసి నా ఇంటర్వ్యూ బెస్ట్. అదే నా ఇంటర్వ్యూ బెస్ట్ కదా. సచ్చినట్టు ఇప్పుడు చెప్పాలి నువ్వు. ఇంటర్వ్యూలు అన్ని బెస్ట్ అండి, అందులో నాది ఇంకా బెస్ట్. ఏంటి ఎలా ఉంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అంటే సూపర్ సూపర్ అండి, సూపర్. మామూలుగా ఇప్పుడే మెసేజ్ చేశాడు నా ఫ్రెండ్, వియత్నాం లో చూసాను, ఆహాలో వచ్చింది, మా టీం అందరికి చూపించాను అని. వాళ్ళందరూ మీ ఫ్రెండా అని వాడిని సెలబ్రిటీ లా చేశారు. ఫోటో చూపి ఫస్ట్, అప్పట్లో ఫోటో చూపి అని చెప్పి ఇంకా ఫుల్ హ్యాపీ. వాడు అక్కడ మెసేజ్ చేశాడు. ఇంకా అందరూ సిడ్నీలో ఉన్నారు, న్యూ జెర్సీలో, అట్లా అందరు మెసేజ్ చేస్తున్నారు బాగుంది అని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ థియేటర్ కి పంపించారు. ఏమన్నారు అంటున్నా? వాళ్ళందరూ సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. కానీ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మీ సినిమాకి నేను చూడడం జరిగింది. లారీలలో, ట్రాక్టర్లలో జనాలు వెళ్ళి మరి థియేటర్కి వెళ్ళి మరి సినిమా చూసినటువంటి సినిమా ఈ మధ్యకాలంలో ఏదన్నా ఉందా అంటే తిమ్మరాజుపల్లి టీవీ అని నేను చెప్తా. సో ఈ ఘనత మీ అందరు సాధించారు. అసలు నాకు తెలిసి సినిమా రిలీజ్ కానంత వరకు కొత్త ఫేజ్ మీరు అందరూ. సో ఒక భయం ఉంటుంది, ఎలా తీసుకుంటారు ఏంటి అని. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఏం చెప్తా సార్? అంటే కుప్పం ఆ ఏరియాలోనే కాబట్టి మా ముని ఫ్యాన్స్, సెలబ్రిటీ అంటాడు ఇప్పుడు ఆయన. ముని వాళ్ళ ఊరు వాళ్ళందరూ ట్రాక్టర్లో, లారీలో, ఆటోల్లో వెళ్ళిపోయి చూసారు. వాళ్ళందరూ అంటే కొత్త ఫేస్, వాళ్ళకి ఏముంటదండి కొత్త ఫేస్ లావని కాదు, అరే మన చుట్టుపక్కల తీశారు సినిమా, అందరు చూసింటారు కదా మేము తిరిగి వీళ్ళు సినిమా వచ్చింది అని అందరు వచ్చారు. మళ్ళీ వెళ్ళాం కుప్పంకి థియేటర్ విజిట్ కి. అయ్యో మామూలు రెస్పాన్స్, మామూలుగా చూడలేదు కదా. మీకు ఏవో సార్లు గీర్లు పెట్టినట్టున్నారు, బొట్లు ఏవో ఫోటోలు చూసాను నేను. అంటే రాయలసీమ కదా, ఆడబిడ్డనికి వేదా వస్తే వేదా కూడా ఏవో పెట్టి పంపించినట్టున్నారు కదా, మొత్తం తిరిగారు కదా. అయితే ఏదన్నా ఒక మంచి కాంప్లిమెంట్ గుర్తుండిపోయింది ఏదన్నా ఉందా అంటే ఏం చెప్తావు? ఫ్రమ్ ద సెలబ్రిటీస్ ఎవరైనా, చాలా మంది షో చూసున్నారు, వీళ్ళందరూ చెప్పినట్లో నీ పర్ఫార్మెన్స్ ఏదన్నా చెప్పినటువంటి బ్యూటిఫుల్ కామెంట్ గుర్తుందా? కిషోరుడు అన్న, శ్రీకారం డైరెక్టర్, ఏం చెప్పారు ఆయన? అంటే ఫోన్ చేశారు, తిరుపతిలో చూసాను తమ్ముడు, అదిరిపోయింది, మామూలుగా లేదు సినిమా, నువ్వు అయిపోతావు, నువ్వు మంచి నీలో ఉంది మ్యాటర్, బాగా చేసావు, అంటే ఫస్ట్ సినిమా అన్నట్టు లేదు సాయి, చాలా బాగా చేసావు, నీకు వస్తేలే సాయి మంచి, నువ్వు ఏం కంగారే పడద్దు, నువ్వు ఉంటావు మంచిగా అన్నాడు. అన్న థ్యాంక్స్ అన్న. అయితే ఇక్కడ మీ సినిమాలో చూసుకుంటే అందరూ థియేటర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నార్మల్ యాక్టింగ్ వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు. సో అంటే మీరు కూడా థియేటర్ ఆర్టిస్టేనా? కాదు. సో నీకు పక్కన ఒక పోటీగా ఉన్న వేద థియేటర్ ఆర్టిస్ట్, ఆపోజిట్ లో ఉన్న లతీష్ థియేటర్ ఆర్టిస్ట్, ప్రదీప్ థియేటర్ సీనియర్ 10 సంవత్సరాలు అయిందండి ఇండస్ట్రీకి వచ్చి ప్రదీప్ కి. సో ఇంతమంది థియేటర్ ఆర్టిస్టులు ఒక పక్క, నువ్వు ఒక్కడివి ఫస్ట్ టైం హీరో ఇంకో పక్క, ఏదన్నా చిన్నపాటి డౌట్ కానీ అరే ఏంటి వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఏమన్నా ఉందా? లాస్ట్ ఫైనల్ అయింది నువ్వే కదా? లాస్ట్ నేనే ఫైనల్ అయింది. డౌట్ ఏం అంటే నా మీద డౌట్ ఏం రాలేదు, కానీ వీళ్ళు బాగా చేస్తున్నారు, మనం ఏమాత్రం తగ్గొద్దు అంటే అదైతే ఉంది. నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం లాక్కొచ్చేస్తాం, ఏంటన్నా కానీ చేసేద్దామని. నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా ఆ రోజు మేము ఎర్లీగా
ఒక 2 days ముందు చూసినట్టున్నాం కదా ట్రైలర్. ఆ ట్రైలర్ చూసినప్పుడు కూడా నేను ఒక డైలాగ్ దగ్గర స్టక్ అయ్యా. అంటే అప్పుడు దాకా సాఫ్ట్ గా వెళ్తున్నటువంటిది ఒక్కసారి నా యాల్ది నేనే గనక అయితే గనక నువ్వు పోగులతో నుంచుంటా అదేనా డైలాగ్. అలాగే ఏంటిది ఒక్కసారిగా స్క్రీన్ మొత్తంలో వేరియేషన్స్ చూపిస్తున్నాడు బాబు అనుకున్నాను నేను. అంటే లైక్ ఈ వేరియేషన్ ని ఒక ఆర్టిస్ట్ కి ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ తన కెరియర్ లో పుల్అప్ చేయడం అంత ఈజీ కాదు. సో నీకు ఏమనిపించింది వేరియేషన్స్ చేస్తున్నప్పుడు? అండ్ చాలా మందికి రొమాన్స్ చేయాలంటే కాస్త ఎబ్బట్టిగా ఇబ్బందిగా ఇవన్నీ ఉంటాయి. మరి ఇంటి పాలకొల్లు పాప మేము 6 months వర్క్షాప్ చేశారు. ఓకే, లేకపోతే నేను బెబ్బే అంటావా? పాపం ఆ విషయంలో వేదాకి క్రెడిట్స్ ఇస్తాం. అమ్మాయి ఏం కాదు ఇట్లా ఇట్లా నా అమ్మాయే పాపం చేసింది వర్క్షాప్ లో. నా కష్టాలు అమ్మాయికే తెలుసు, ఎవరికి తెలియదు. సో వేద ఇస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. కానీ మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుందో తెలుసా ఆన్ స్క్రీన్. ఆ జల్లాగడం కానీ నిజంగా బయట ఎవరన్నా జల్లు లాగ్ ఇట్లా పెట్టి ఒకటి గోపు మీద కొడతారు. ఊరికి బయట చెడు లాగుతారండి, తెలిసిన అదే తెలిసిన వాళ్ళు లాగినా నేను అదే చెప్తున్నా. కపుల్స్ లో ఊరికనే లాగితే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, ఏ లాగుతావా అని చెప్పి కొడతారు. కానీ మీ లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేశాడు ముని. అయితే లాస్ట్ ఫైనల్ అయింది నువ్వే కదా, ఎక్కడ లాక్ అయిపోయావు స్టోరీలో? అంటే అర్థం కదా, ఈ కథకి లాస్ట్ ఫైనల్ అయింది నువ్వే కదా యాజ్ ఏ యాక్టర్ గా. నువ్వు ఎక్కడ లాక్ అయిపోయావు కథకి అంటున్నారు? అంటే నేను అందరితో పాటు ఆడిషన్ ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నా. ఈ క్యారెక్టర్ కి ఆడిషన్ అవుతూనే ఉంది లాస్ట్ వరకు. ఓకే, ఈ క్యారెక్టర్ కాకుండా నేను వేరే క్యారెక్టర్ అనుకున్నారా? రాజప్ప. ఓ, రెండిటికి ఇమ్మని చెప్పి అన్నారు. సో ముని రాజప్ప వదిలి నువ్వు ఇదే చెయ్యి అని చెప్పి సతీష్ క్యారెక్టర్ కి. అది నాతో పాటు వేరే వాళ్ళు వస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, నేను ఆఫీస్ లో ఉంటున్నాను. నేను ప్రొడక్షన్ ఆఫీస్ లో సో అందరు వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేనేమో ముని ఏంటి వాళ్ళు బాగా చేశారా అని అడిగాను. నువ్వు కూడా చెయ్యి ఇంకా బాగా అనేవాడు. అమ్మ ఇదేంట్రా ఎట్లా ఎంతమంది వచ్చేవాళ్ళు, అందరు కాస్ట్ అయిపోతున్నారు, ఇది ఒక్కటే జరుగుతా ఉంది. నాకేమో రోజు టెన్షన్, ఇంకా లేదని చెప్పలేక మనోడు అనుకున్నా. ఒక రోజు ఇంకొక వేరే సీన్ ఇచ్చాడు. అప్పటి వరకు ఒక సీన్ ఇచ్చి ఆ రోజు వేరే సీన్ ఇచ్చాడు. ఇదే కడతలు వాయిపోతాయని ఇంటర్వ్యూ. అప్పుడు దాకా మామూలు ఇంట్రడక్షన్, ఆ సీన్ ఎడిట్ లో లేదు, ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. అది చేసే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ. నాకేంటంటే అది చాలా సార్లు చేసేసా, అలవాటు అయిపోయింది. అదే వద్దు వేరేది అని అడగలేను కదా. ఇంకా ఆ రోజు వచ్చి ఈ సీన్ చేయి అన్నాడు. ఓకే డన్ అని వచ్చిందని చెప్పి అది చేసిన తర్వాత మనవాడు సూపర్ బాగా చేసావు, సెట్ చూద్దాం సరే దాన్ని చాలా సస్పెన్స్ లో పెట్టారు. కానీ ముని బాగా ఆడుకునేవాడు మీ అందరితోటి. హౌ ఈస్ టు బి? మీరు బాగా మునిను ఆడుకునేవారా లేదంటే? ఫస్ట్ దే మునే మిమ్మల్ని అందరిని ఆడుకునేవాడు. ముని ఆడుకునేవాడు, ఇంకా బెదిరించేవాడు. ముని ఒక సీన్ రాకపోతే బెదిరించేవాడు అంట, కత్తి పట్టుకొని చేస్తారా సస్తారా. బాగుంది, ఎనడానికి బాగుంది, మిర్చి మసాలా లాగా. కానీ నేను ఒక్కొక్కసారి అంట మీ హెయిర్ స్టైల్ బాగుందండి, మీరు ఎందుకు తీసేశారు అని. సినిమా షూటింగ్ అంతసేపు పిల్లకేసుకొని ఉన్నాడు కదా, ఇక్కడ వరకు చదే. మీ డిఓపి ఆయన అక్షయ్, అసలు తన వర్క్ కూడా ఎంత బాగుందండి నిజంగా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దారితిప్ప, అది హైవేని టచ్ అయి ఉంటుంది అనమాట. కానీ ఆ పొలాలు కానీ అవన్నీ కానీ ఎంత బాగుంది నిజంగా. మీరు చెప్పిన ప్రామిస్ అయితే మీరు నిలబెట్టుకున్నారని చెప్తా. కిరణబ్బరం అక్కడే సక్సెస్ అయ్యారని చెప్తా. అయితే నేను అందరూ అడిగినటువంటి కామన్ క్వశ్చన్ అయినా సరే నేను అది అడగట్లేదు. కానీ కిరణబ్బరంలో మాకు తెలియనిది ఏదన్నా విషయం నువ్వు గ్రహించావా, అది ఏదైనా ఉంటే చెప్పు సాయి. ఎందుకంటే కిరణబ్బరంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, తన ప్రొడక్షన్లో ఎలా అనిపించింది, ఇది కామన్. అంటే మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, పీక్స్ మామూలుగా ఉండదు. మామూలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదండి, మీకు తెలియదు బట్ నాకు తెలుసు కాబట్టి మామూలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. మీ వదిన మీద గట్టిగా వేస్తారా జోకులు? అందరి మీద వేస్తుంది. మీ వదిన వేస్తుందా గట్టిగా జోకులు? మేము సపరేట్, మేము వేరే, మాది వేరే బ్యాచ్, మళ్ళీ మీది వేరే బ్యాచ్. అసలు మాకెవ్వరికి రహస్య గారి గురించి ఏమీ తెలీదు, చాలా తక్కువ. చాలా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు మాకు ఏం
తెలియాలి అని చూపిస్తున్నారు, అది మాత్రమే తెలుసు. అయితే మీరు అందరూ ఆన్ స్టేజ్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున చాలా వదినమ్మ అసలు అందరిని బాగా చూసుకుంటది అని చెప్పి, అమ్మే అది ఇది అని చెప్పి చాలా చెప్పావు. అసలు నువ్వు చాలా ఎమోషనల్ గానే మాట్లాడు. రహస్య ఎలా ఉంటుండే ఆమె CEO ఆఫ్ తిమ్మరాజపల్లి టీవీ, తను ఎలా చూసుకునేది మీ అందరినీ? అండ్ నీకు తెలుసా ఆ రోజున తన కార్ డ్రైవ్ చేసుకొచ్చింది కూడా చాలా వైరల్ అయింది. ఎంటైర్ ఈవెంట్ ఒక పక్క అయితే తనే డ్రైవ్ చేసింది, కిరణంబరం పక్కన కూర్చున్నాడని, అది చాలా వైరల్ అయింది. సో వాట్ యు విల్ సే అబౌట్ రహస్య? బేసిక్ ఇప్పుడు CEO అనగానే ఏమంటుంది, ఏసీ రూమ్ లో కూర్చుని బ్లాజర్ వేసుకుని కాఫీ తీసుకురా, లేకపోతే అది చేయండి ఇది చేయండి ఇట్లా ఉంటది. ఆవిడ ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఉంటది. ఇప్పుడు 4 రూమ్లు ఉంటాయి, డోర్ రాగానే డోర్ హాయ్ అని చెప్పి మళ్ళీ ఇంకో డోర్ హాయ్ అందరికి పలకరించి ఏం తింటారు, ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఒక స్నాక్స్. సో మొత్తం ఆర్గనైజ్డ్ గా ఉంటది. అందరినీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అది వచ్చిందా ఇది వచ్చిందా అంటే ఎవ్రీవన్ షుడ్ బి లైక్ ట్రీటెడ్ వెరీ గుడ్ అనమాట. అందరూ వచ్చినారంటే తిన్నారా అందరు అట్లా ఉంటది అనమాట. అయితే వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఫిలిం కాబట్టి షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఏ ఊర్లో జరిగింది? కుప్పమే. ఎన్నిసార్లు వచ్చారు? అంటే లైక్ అంతా ముని మీద వదిలేసారా లేదంటే ఎలా? అంటే 2 times వచ్చారు అంతే. అంతే 2 times. అయితే నేను మీ దానికేనా అన్నా, తను ఏందో ఫోన్ లో షూట్ చేసుకుని పెట్టుకున్నాడు అని విన్నాను. ముని మేము సినిమా మొత్తం ఆఫీస్ లోనే తీసేసాం, వర్క్ షాపుల్లోనే మొత్తం ఈ సీన్ కెమెరా యాంగిల్స్ తో సహా ఫోన్ లో తీసేసి ఎడిట్ చేసేసి ల్యాప్టాప్ లో సినిమా ఉంటుంది, మినీ సినిమా మా ఆఫీస్ లో తిమ్మరాజపల్లి టీవీ. అది ఎన్ని అవర్స్ వచ్చింది అది మొత్తం? అంటే మేజర్ సీన్లు ఒక్కటి తీసాం, మిగతా అన్ని తీయలేదు కానీ ఓన్లీ మేజర్ సీన్లు ఒక్కటి తీసి పెట్టుకున్నాడు. అవి మాత్రం షూట్ చేసుకున్నాడు. అవి ఇలా ఉంటాయి, కెమెరా యాంగిల్స్ ఇలా ఉంటది ఇలా ఉంటది అని అక్షయ్ చూపించడం. అంత మాకేందంటే కెమెరా మూవ్మెంట్ తో సహా తెలుసు ఆర్టిస్టులకి, ఎక్కడికి వస్తే ఎవరు డైలాగ్ చెప్పాలో తెలుసు, ఎవరు ఫేస్ ఫీచరింగ్ ఉంటుంది ఏంటి ఇవన్నీ తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టాస్క్ ఏమైందంటే, ఇక్కడ మేమే చేసాం ఆఫీస్ లో మా ఓన్ స్పేస్ లో, అక్కడ క్రౌడ్ యాడ్ అయ్యారు, డిఫరెంట్ లొకేషన్. కొంచెం ఫస్ట్ 2 రోజులు ఏంటి అని అయ్యారు. అయితే నీకు ఫస్ట్ కాబట్టి నువ్వు కెమెరా వెనకుండి చాలా చేసావు. అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా చాలా చేస్తున్నావు. అయితే నీ మీద మెయిన్ ఫోకస్ పెట్టి కెమెరా పెట్టి లైట్స్ ఆన్ యాక్షన్ అనగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అప్పుడు భయం వేసిందా, టెన్షన్ పడ్డావా, లేదు ఓకే నేను చేయగలను అనుకున్నావా? దానికన్నా ముందు ఒకటి చెప్పాలి, మా షూట్ స్టార్ట్ అయిన 4 రోజుల వరకు నాకు డైలాగ్ వేయలేదు. నాకేంటంటే అందరు చెప్తున్నారు, నాకేంట్రా నాకు ఇయ్యట్లేదు. ఏంటంటే సైకిల్ తొక్కు, అలా నించొని బాధపడు, అలా నేర్చుకుంటారా, ఇదే చెప్తున్నాడు. ఏంటి అసలు డైలాగ్ లీడాలింగ్ అని నేను చేద్దాం స్కెడ్యూల్లో, ఆ రోజు ఉంది నీది 4th డే అన్నాడు. సరే ఎప్పుడెప్పుడు ఆ 4th డే అని వెయిట్ చేశాను. వీళ్ళందరిది చూసేసాను అప్పటికే. ఏంది సింగిల్ టేక్లు, సింగిల్ షాట్లు, వీళ్ళ థియేటర్ ఆర్టిస్టులు, వీళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా విజృంభించట్లేదు చూసేసి ఓకే సరే ఇంకా 4th డే రానే వచ్చింది. పెట్టడం 6 minutes లాంగ్ సింగిల్ షాట్. ఏం డైలాగ్ అది ఎడిట్ లో పోయింది. అయ్యో 6 minutes 40 seconds 50 seconds ఉంటది, అది సింగిల్ షాట్. నాది వేరే అది. ఓకే అది పెట్టాడు. ఇంకా చూసుకోండి అసలు పెట్టంగానే నాకేం అది అదే మీరు అన్నట్టు భయమా అయిందా అంటే భయము కాదు ఏంది కాదు, వచ్చింది అమ్మాయి చేసేద్దాం అన్నట్టు ఫుల్ ఊపుండే. ఓకే సూపర్ అసలు. అయితే ఈ సినిమా మొత్తం చూసుకుంటే నాకు ఇంకొకటి సీన్ చాలా ఇష్టం. వాళ్ళ నాన్న కనిపెట్టేసి చెప్పేస్తే, చిచ్చి ఆడిన ఎవరు చేసుకుంటాడు, ఆయన చేసుకుంటే పెట్రోల్ పోసి తగిలెట్టుకుంటాను అని అంటచ్చు. వాటి అసలు వేరియేషన్ వేస్తాను. నిజంగానే మంచి యాక్టర్. ఎల్లమ్మ క్యారెక్టర్ చేసిన స్వాతి, ఆవిడది లాస్ట్ పికప్ అనుకుంటా కదా. తను మేము షూట్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. తను కుప్పంలో ఉన్నప్పుడు తనకి కూడా చాలా మంచి అప్లాస్ వస్తున్నాయి. ఐ హోప్ మీరు డెలివర్ చేయండి ఈ విషయం. ఎందుకంటే మీడియాలోనే చాలా మంది ఈ పిల్ల బాగుంది కదా అని చెప్పడం నేను విన్నాను అనమాట. ఈమె బాగా యాక్ట్ చేసిందని చెప్పడం, అంటే ఆ ట్విస్ట్ ప్లాట్ రివిలేషన్ అంతా తన దగ్గరే కాబట్టి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ చాలా బాగుందని చెప్పడం
మేము విన్నాం. మీరు రియల్ గా చూసి ఏం చెప్తారు మీ పక్కన తోటి ఆర్టిస్టుల గురించి? వాళ్ళు నిజంగానే బాగా చేశారండి, అందుకే కదా అంటున్నారు. అందుకే కదా. అయితే మీ అందరూ సినిమాకి రిలీజ్ కి ముందు ఒక ఇంత పెద్ద టికెట్ తీసుకొని అవును. ఫ్యామిలీస్ కి పట్టుకెళ్ళిచ్చారు కదా, మీ మమ్మీ ఏం చెప్పారు? మా అమ్మ అంటే మాకే ఇవ్వచ్చా నేను చూసి ఫస్ట్, ఆ, మళ్ళీ వాళ్ళకి ఎవరు ఇస్తారు, మళ్ళీ ఫస్ట్ మాకు ఇస్తే వాళ్ళు ఏమని అనుకుంటారు. లేదు లేదు ఫస్ట్ నీకే అంటే మీరు వీడియో చూస్తే ఆ, నేను ఇలా చూపించగానే మా అమ్మ ఇలా చూసి ఆ. ఏంది ఫస్ట్ మాకు ఇస్తున్నావు వాళ్ళు ఏమనుకోరా అంటే ఎవరు ఏమనుకోవాలి? అంటే ఫస్ట్ మనకెందుకు రా మనకి ఇస్తున్నావు ఏంట్రా అన్నట్టు ఫీల్ అయిపోయింది అనమాట. లేదు మీకే ఫస్ట్ టికెట్ అంటే అబ్బా సూపర్ అని చెప్పి తీసుకున్నాను. సినిమా చూసాక అమ్మ ఏం చెప్పారు? అంటే బేసిక్ గా అమ్మతోనే కూర్చొని చూసారా సినిమా లేదా? లేదు మా అమ్మ వాళ్ళ కింద ఉన్నా. నేను అట్లా కూర్చుంటే అయిపోద్ది ఇంకా. నేను కాదు, పైన అడుగు. చూసు పక్కనే కూర్చొని చూస్తుంటే ఆ చిన్నపాటి పెద్దగా రొమాన్స్ సీన్స్ ఏం లేవులే కానీ ఆ చిన్నపాటి రొమాన్స్ కి మీ మమ్మీ రియాక్షన్ ఏంటా తెలుసుకుందాం అని అడుగుతున్నాను. నేను మా అమ్మదే అడగలేదు కానీ కానీ అమ్మ చూసాక ఏం చెప్పారు సాయి? బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, ఎమోషనల్ అయ్యారు. అవునా? అసలు నీకు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పుడు నుంచి చిన్నప్పుడు. మరి ఎందుకు కెమెరా సైడ్ వెళ్ళిపోయావు? అంటే ఫస్ట్ నుంచి ఇటు రాలేనండి. ఇండస్ట్రీలో మీకు తెలియదు మనం ఎక్కడో ఊరు నుంచి రావాలి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ అంటే కాదు కదా, ఫస్ట్ పని నేర్చుకోవాలి. అసలు సరే, ఏంటి ఫస్ట్ పని చేసిన సినిమా పేరేంటి? నేను ఫస్ట్ సినిమా సూపర్, మీరు ఎవరు అడగలేదండి ఇది అసలు. ఏ సినిమాకి పని చేశారు? హైదరాబాదీ సినిమాలు ఉంటాయి తెలుసా నీకు? హిందీ సినిమాలు ఓకే. ఓన్లీ హైదరాబాద్ లో ఆడతాయి. అదే ఆ సినిమాకి పని చేశాను నేను. అది మనకి హిందీ రాదు, ఇప్పటికీ రాదు. అప్పుడు వచ్చి ఎలా పని చేశారు అన్నప్పుడు అక్కడ అందరు తెలుగు వాళ్ళేనా? తెలుగు కెమెరామ్యాన్ తెలుగు అతనే. ఓకే. నాకేంటంటే ఫేస్బుక్ లో మెసేజ్ చేసి అట్లా ఫ్రెండ్ నుంచి అట్లా ఓకే వస్తే ఒక అతను తీసుకొని వచ్చి ఇట్లా వస్తాడు అంటే నేను పొద్దున్నే సికింద్రాబాద్ లో దిగేసి నైట్ షూట్ ఆ రోజు. ఓకే. సికింద్రాబాద్ లో దిగి ఆ రోజు అంతా సికింద్రాబాద్ లో అండి స్టేషన్ లోనే నైట్ షూట్, అక్కడే పక్కనే స్టేషన్ పక్కనే. ఓకే. అట్లే షూట్ కి వెళ్ళిపోయినా. ఆ కెమెరాలు అవన్నీ చూసి కొంచెం కొత్తగా భలే ఉండే. నాకు అప్పటివరకు తెలియదు అది హైదరాబాదీ నవాబ్ సినిమా. ఓకే. వెళ్ళిన తర్వాత హిందీలో మాట్లాడింది, ఇది హిందీ సినిమా అని అడిగా. కాదు ఇది ఇట్లా హైదరాబాద్ సినిమా. ఓ అవునా అనుకొని ఇంకా ఇప్పటికి హిందీ రాదా? వస్తుంది తోడ పేస్తాలో. అది పానీపూరి బండి దగ్గరికి వెళ్తే, మిగతా చోట్ల కొంచెం మేనేజబుల్. మేనేజబుల్. ఇంగ్లీష్ మిక్స్ చేసి హిందీ మాట్లాడతారు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ వచ్చి మనకి. తమిళ్ కూడా వచ్చు. తమిళ్ కొంచెం తెలియం. హిందీయా తమిళ? హిందీ అయితే ఇంకా నిషానే, నో డౌట్. హిందీ బాగుంది. సో ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎప్పుడు వర్క్ చేశారు? ఆ తర్వాత అలా ఆ సినిమాలు 2 చేశా. మళ్ళీ ఊరు వెళ్ళిపోయా. ఓకే. ఇక్కడ మనకి మీది ఎక్కడ ప్రాపర్? యాక్చువల్లీ అనంతపూర్ జిల్లా. అనంతపూర్. ఓకే. ఇప్పుడు ఇందులో ఒక స్లాంగ్ ఉంటది కదా మీ సినిమాలో, అది ఎట్ సైడ్ స్లాంగ్? అది కుప్పం, చిత్తూరు జిల్లా. అది అక్కడ స్పెషాలిటీ ఏంటంటే కుప్పం మేము షూట్ చేసిన స్పాట్ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు, ఇటు 2 కిలోమీటర్స్ వెళ్తే కర్ణాటక, మేమున్న ప్లేస్ ఆంధ్ర. అక్కడ ఆల్ మిక్స్ ఉంటది అనమాట. అదే చా సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఈ ఆ స్లాంగ్ కూడా చిత్తూరు స్లాంగ్ వేరే ఉంటది. మళ్ళా ఇప్పుడు పుష్పలో చూసిందంతా అదే, మొత్తం ఇందులో స్లాంగ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఒక డైలాగ్ చెప్తాను సినిమాలో. మామూలుగా ఇప్పుడు సినిమా డైలాగ్ కాదు కానీ మామూలుగా పుష్పలో రేకేశ్వా అది ఉంటుంది కదా డైలాగ్. ఏంటి ఇదే ఉత్తరు ఇది ముద్దెడుతున్నది అన్నయ్య యారు దొరికింది సంతరు ఇదే. మా దాంట్లో ఏంటంటే వచ్చేయండి అంటాం, చిత్తూరులో వచ్చే బేగ బిర్నా వచ్చేయి అంటారు. ఈడేంటంటే వచ్చేయండా. అదే చా సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, అది అబ్జర్వ్ చేశాను చాలా. ఏంటి ఇదంతా కొంచెం వెరైటీగా ఉంది, చా 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 ఎక్కువ పలుకుతుంది అని అనిపించింది నాకు. స్లాంగ్ భలే ఉంటది. నేర్చేసుకున్నావు మొత్తం. నాకు ఈజీ అయిపోయింది మాట్లాడి మాకు కొంచెం. ఇంకా అంతకు ముందు పుష్ప సినిమా చూసాం కదా, డైలాగ్ అన్ని చెప్పి అది అలవాటు. అయితే సో ఇక్కడ హిందీ నవాబ్ ఫిలిమ్స్ తర్వాత మీరు అసలు యాక్చువల్ తెలుగు ఫిలిం దేంట్లో వర్క్ చేశారంటే ఏం చెప్తారు సాయి? అది ఆ కాలం బీసీ కాలంలో అంటే కంప్లీట్ సినిమా చేయలేదండి నేను. చెప్పాను కదా అదే వెళ్తూ వచ్చి వాట్ యు డిడ్ ఆ సినిమా? అసిస్టెంట్ కెమెరామెన్ గానే చేసా. ఇంకో వేరే కెమెరామెన్ అక్కడ ఉన్న ఫోకస్ పుల్లర్ ని ఆయన నెంబర్ తీసుకొని అన్న ఇట్లా నాకు ఇంట్రెస్ట్ అన్న. సినిమా పేర్లు గుర్తులేవా? అంటే కంప్లీట్ సినిమాకి పని చేసింటే ఈ సినిమా అని చెప్పొచ్చు. నేను ఇంటికి వెళ్ళి వచ్చానండి. అప్పుడు ఏంటంటే
వర్క్ అవైలబుల్ ఉంది అంటే ఆ పలానా రోజు ఉంది వచ్చే, నేను మ్యూచువల్స్ అన్నమాట, ఇట్లా Okay. వాళ్ళ సినిమా ఉంది వచ్చేయండి, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత లొకేషన్ లో చూసేవాడిని, ఓకే ఈ సినిమా ఆర్టిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ సినిమా అది ఇప్పుడు వేరే కెమెరా వేరే సినిమాకి ఓకే, పట్టుకుని. ఫుల్ ఎక్సైట్ అయ్యేవాడు అనమాట ఆర్టిస్టులను చూసి. అప్పుడు ఉంటది కదండి కొంచెం, వాళ్ళు ఎంత చిన్న జస్ట్ టీవీలో కనిపించినా కూడా చాలా పోయి మాట్లాడేవాడిని. యాక్టర్ అవ్వాలని చెప్పాను. నువ్వు ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ ఎవరు చెప్పు? నేను ఫస్ట్ కలిసింది ఆనంద్ సినిమాలో రాజా గారు ఉంటారు కదా, ఆయన. అప్పుడు నేను ఇంకా వర్క్ చేస్తుండలేదు, హైదరాబాద్ కి నా ఫ్రెండ్ రూమ్ కి వచ్చిండే అనమాట ఇంటర్ లో. అలా కృష్ణనగర్ లో ఒకసారి చూద్దాం తిరుగుదాం అని, మనకి పిచ్చి కదా సినిమాలు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ చూద్దాం అయ్యి కానీ అట్లా తిరుగుతా అంటే కృష్ణనగర్ లో షూట్ జరుగుతుండే ఆయనది. ఏదో పోలీస్ గెటప్ లో ఆయన. వెళ్ళి చూసారే ఆయన అని చెప్పేసి పోయి ఫోటో దిగినాం ఆయనతో. ఆయన ఒక ఆయన ఉంటారు రిపోర్టర్, యాక్ట్ చేస్తున్నారు ఆయన. ఓకే, ఫస్ట్ చూసిన సెలబ్రిటీ హీరో అయితే రాజా, ఆనంద్ రాజా. ఓకే, సూపర్. అయితే ఫస్ట్ తీసుకున్న ఇన్కమ్ ఏంటి? అప్పుడు వచ్చావు కదా 300. అసిస్టెంట్ కెమెరామెన్ 300 ఇచ్చారు. అది కూడా ఏంది, ఆ సినిమా అయిపోయి అప్పుడు తీసా, డబ్బులు ఏమని చెప్పారు వాళ్ళు. ఊరికే ఫ్రీగా చేసేసి. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా అదే కెమెరామెన్ ఇంకొక సినిమా చేశా. చేస్తే నేనే అడిగా, ఏంటన్నా నాకు డబ్బులు ఏరా అని వేరే ఆయన అడిగితే, ఆగు అని చెప్పి ఆయన 300 ఇచ్చాడు. 300 జాగ్రత్తగా పెట్టుకో, ఫస్ట్ ఇన్కమ్ నీది. ఏం చేసావు 300? అసలు ఏంది, రిటర్న్ టికెట్ వేసుకొని ఇంటికి పోయినా అదే 300తో. మొత్తం ఏదైతే వచ్చావో ఆ 300 మళ్ళీ ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయావు అనమాట. ఇంట్లో తెలీదు నేను వస్తున్నట్టు. అసలు ఇటు సైడ్ రాకపోతే ఏం చేద్దామని నీ ప్లాన్స్? వేరే ఆప్షన్ లేదు. ఏం చదువుకున్నావు అసలు? నేను బీఎస్సీ కంప్యూటర్స్. ఏంటి గ్రూప్? కంప్యూటర్స్ కాకుండా మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్. మ్యాథ్స్ ఇంకోటేంటి? 3 సబ్జెక్టులు చెప్పి, ఒకటి కంప్యూటర్స్, ఒకటి మ్యాథ్స్, ఇంకోటి ఏంటి ఫిజిక్సా? అది ఎంత చూడు, నాకు తెలిసిందే. నువ్వు ఎక్స్ట్రా కాదు సాయి, నాది బిఎస్సి కంప్యూటర్స్. సో వదిలేదు కదా, ఎందుకు డీటెయిల్స్ వెళ్తారు మీరు? ఫస్ట్ తీసుకుంది అయితే 300. హైయెస్ట్ తీసుకుంది వద్దు సాయి, తిమ్మరాజపల్లి టీవీకి ఎంత? ఫస్ట్ అడ్వాన్స్ నాకు చెక్ వచ్చింది 50. వావ్, సూపర్. వీళ్ళ హ్యాండ్ మంచిదంటావా? కిరణం గారు వాళ్ళ హ్యాండ్. మా ప్రొడక్షన్ అని అంటున్నావు కాబట్టి, సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు నేను దానికి అసోసియేట్. సో అక్కడి నుంచి మా జర్నీ, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఫెవికాల్ బంధం అప్పుడు అతుక్కుంది అనమాట మీది. అయితే ఒక దాంట్లో అనుకుంటా ప్రెస్ మీట్ లో ముఖ్యంగా నీ కోసం అని చెప్పడం జరిగింది కిరణ్ గారు. అది నాకు ఏ ప్రెస్ మీటో గుర్తులేదు కానీ నాకు ఆ మాటలు మాత్రం గుర్తున్నాయి. ముఖ్యంగా నీ కోసం అయితే అని చెప్పి స్పెషల్గా నిన్ను మెన్షన్ చేసి చెప్పడం నేను చూసాను. ఏంటి అంత స్పెషల్ ఏంటి సాయి తేజ్ అంటే? ముఖ్యంగా నా కోసం ఏంటి, హీరో అవ్వాలి, ఈ హీరో కోసం అని చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా నీ కోసం నేను వచ్చాను అన్న సెన్సిబిలిటీ ఆఫ్ టాక్ ఒకటి వచ్చింది ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో. అంటే ఇదే అండి ఇంకా నా జర్నీ. ఆయన చూసాడు, ఆ ఇద్దరం కలిసి అప్పటి అన్ని ఇయర్స్ నుంచి ఇంకా అవ్వాలనుకుంటున్నాడు మనోడు, కష్టపడుతున్నాడు, చూస్తున్నాను, ఆయన చూస్తున్నాడు పక్క నుండి, బయట ఆడిషన్లు ఇవ్వడము, తిరగడము. అందుకే నాకు చెక్ కూడా కొంచెం గుర్తుండిపోయేలాగే వాళ్ళు మునిని హోల్డ్ చేసి, లేదు అవ్వలేదు చెప్తా ఆడిషన్లు తీసుకొని ఆపి కా సినిమా పూజ ఫంక్షన్ రోజు ఆ చెక్ వీడియో ఉంది కదా, ఆ రోజు ఇచ్చింది అది. అందరు ఇప్పుడు ఇచ్చారు అనుకుంటున్నారు. అప్పుడు అందరు రూమ్ లోకి వెళ్ళి రా లోపలికి అని ఫోన్ చేసి లోపలికి వెళ్తే అందరు ఉన్నారు. ఏంది అంటే అప్పుడు చెక్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అంటే అది గుర్తుండిపోయింది. సూపర్, అసలు మామూలుగా లేదు. అయితే ఈ మొత్తం నీ సినిమా తీసిన విధానం కావచ్చు, ఇదంతా కావచ్చు, నేను విన్నా సైకిల్ ఫైట్ సీన్ ఉంది కదా, నీళ్ళలోకి వెళ్ళిపోతారు. అంత తెలీదా మీకు నీళ్ళు ఉన్నాయని? నీళ్ళలోకి వెళ్ళిపోయి ఫైట్ చేసుకుంటున్నారు కదా ఎమోషన్ లో. ఏంటి అప్పుడు కాళ్ళు తెగినాయి అంట, సీసా బాటిల్ దిగిపోయినాయి అంట, అలాగే చేసేసారంట మీరంతా, రక్తాలు వచ్చినాయి, రక్తాలు చిందించారంట. అదే అనిల్ చెప్పాడు నాకు ఇది. నాకు అనిల్కి అప్పుడు నాకు ముందే అయిపోయినాయి బానే గట్టిగానే. అయినా సరే ముని జాలి చూపించలేదా మీ మీద? అట్లనేం లేదు, పాపం వద్దు అన్నాడు కానీ మీరే ఫస్ట్ సినిమా కదా, ఉడుకు రక్తం కుర్రోళ్ళు కదా, ఆ మాత్రం ఉంటదంట.
జనరేటర్ పడింది నా కాలు మీద, ఇంత పెద్ద ఎంత లావా ఆచిపోయింది కాలు. school అయితే టప్పుడు. నాకు ఇంకొక సీన్ బాగా నవ్వు తెప్పించింది ఏంటంటే, టీవీఎస్ బైకే కదా అది, ఆ, టీవీ తీసుకుని వస్తున్నప్పుడు టీవీ కుమార్ ముందు కూర్చుంటాడు కదా, అసలు తీసుకుపోయాడు వాడు పాపం. అసలు పాప పర్సనాలిటీ ఎలా కూర్చుండిపోయాడు ముందు పాపం, ఎన్ని ఇదైతే సైకిల్కి. మునినే ఇదైతే మునినే కూర్చో అని కూర్చోబెట్టాడు పాపం. అదే. తేజ ఏంటంటే ఫస్ట్ చెప్పులు తీసేసి కూర్చొని ఒక కాలు ఇలా పెట్టుకొని ఇంకో కాలు ఇలా పెట్టుకొని చేతితో చెప్పు తీసుకొని కాలుకి పెట్టుకొని కూర్చొనేవాడు పాపం దాంట్లో. అయ్యో ఇలా అయ్యో. కూర్చొనేవాడు ఇలా. ఆ, అయితే మీ సినిమాలో మీ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మేము అందరం సర్ప్రైజ్ అయిన ఒక మనిషి ఉన్నాడు. ఉమ్. ఎవరు చెప్పు? కిరణ్ వాయిస్. కాదు, ఈయన పంతులు గెటప్ పులయ్య. ఉన్నారు కదా, అవును. హీ లుక్ సిమిలర్ టు, అంశుమన్ గారు ఆయన పేరు అంశుమన్. నాకు పేరు గుర్తులేదు కానీ హీ లుక్స్ వెరీ సిమిలర్ టు దట్ అవును. జైలర్ సినిమాలో ఆయన తోటి. అవును. ఒక్కసారిగా మేము అందరం షాక్ అయిపోయి, ఈయన ఆయన ఒకటే నా తెలుగు మాట్లాడేస్తున్నాడు ఎంత బాగా, ఆయన కొంచెం పొట్టిగా ఉంటాడు కదా అని చెప్పి మేము అనుకున్నాం. అసలు ఎక్కడ దొరికాడు ఆయన మీ అందరికి? మునినే అది కూడా. అది కూడా ముని. అందరిని వలేసి పట్టింది మునినే. అదే చాలా సిమిలర్ ఫేస్ కట్ కదా, మేము అవును, చాలా same. సార్లు షాక్ అయ్యాము. అవును. ఏంటి అని నన్ను ఇందాక కూడా ఎవరు అడిగారు, అక్క అందులో ఇలా ఉన్నాడు కదా, ఈ పలానా అతను ఉన్నాడు కదా, సేమ్ ఉన్నాడు, ఇద్దరు ఒకటే నా అక్క, ఆయన వచ్చాడు అంటే, కాదు 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 ఈయన వేరు, ఈయన తెలుగు మాట్లాడుతున్నాడు బానే, అలా కాదు అని అనడం జరిగింది అనమాట. లేదు, అందరినీ వలేసి పట్టింది ముని. నేను ఆ వాళ్ళకి నేనేట్లే నువ్వెళ్ళు దూసుకుంటూ పోయావా, తీసుకోవాలి. లాక్కుని తీసుకుని దక్కించుకుని వచ్చావు. అయితే ఇంకొకటి, మీరు అందరూ స్కిట్ చేశారు కదా, అందరూ చాలా మంది అసలు మామూలుగా నవ్వుకోలేదు ఆ రోజు ఆ స్కిట్ కి. ఏంటి వారం రోజులు ప్రాక్టీస్ చేశారా, రిహార్స్ చేశారా, 2 days చేశారా? 3 days. 3 days. రోజు పొద్దున్న సాయంత్రం దాకా చేశారంట కదా. అది కూడా ఏంటి, ప్రమోషన్ లో వీడియోలు చేస్తూ మళ్ళీ వెళ్ళి గ్యాప్ లాజ్ చేస్తూ ఇట్లానే ఇంకా బయట హోటల్లో తినడం అదే అసలు మొత్తం కంటిన్యూస్ గా. అది నేర్పించింది ఎవరు మీకు? బషీర్ సార్, బి స్టూడియోస్ బషీర్ సార్ అని. అంత వీళ్ళందరూ అక్కడే వీళ్ళందరికీ గురువు ఆయన. అవును, బషీర్ సార్. ఆయన నేర్పించారు. అసలు నిజంగా ఆ ప్రదీప్ చేసిన క్యారెక్టర్ కి అందరూ ఫిదా అయిపోయారు. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడే చూసా, అసలు ప్రదీప్ చిత్తం కొట్టేసాడు అసలు మామూలుగా. ప్రదీప్ నవ్వితే భలే డిఫరెంట్ గా ఉంటది తెలుసు. అసలు నాకు ఆ పర్టికులర్ ఆ షార్ట్ కూడా ఇష్టం, రౌండ్ షాట్ అరుస్తాడు కదా టీవీ మీద ఫ్రస్ట్రేషన్ తోటి. నిజంగా నువ్వు రాజప్ప క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటావా అలా ఆలోచించాలని అనిపిస్తుంది నాకు. అదే ప్రదీప్ ఈజ్ యాప్ట్ ఫర్ రాజప్ప. యాప్ట్ ఫర్ రాజప్ప, నిజమే. సినిమా చూసిన వాళ్ళు అందరూ అదే చెప్తారు. సో సతీష్ కి సాయికి ఏమైనా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఏమున్నాయి చెప్పు. అల్లరి అల్లరి, అల్లరి, దొంగతనాలు చేస్తాడా? చిన్న చిన్న దొంగతనాలు అట్లా, మరి అంత అల్లరి కాదు కానీ అల్లరి. ఇంట్లో మీరు ఒక్కలేనా? మీ ఫ్యామిలీ గురించి చెప్పు సాయి. మీ మదర్ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్, నాన్న ప్రైవేట్ ఎంప్లాయ్. ఒకడవేనా ఇంట్లో? తమ్ముడు ఉన్నాడు. పెద్దోడు నువ్వే అన్నమాట, బరువు బాధ్యతలు అన్ని మోయాల్సినాడు నువ్వు. జాయింట్ ఫ్యామిలీ. ఓ సూపర్. మరి మీ జాయింట్ ఫ్యామిలీ అంటే ఎంతమంది? మా నాన్నకి 5 మంది తమ్ముళ్ళు. ఆయన పెద్దనే వాళ్ళు అక్కడ కూడా. ఓకే, అందరు ఉంటారు, బాబాయ్లు, పిన్నులు, చిన్నమ్మలు, చిన్నాన్నలు, మొత్తం అందరు ఒకే ఇంట్లో. సో పెద్ద కొడుకుని. అయితే చాలా రిస్క్ తీసుకుని వచ్చాను ఇండస్ట్రీకి. చెప్తున్నాను కదండి. లేదు, ఆ రిస్క్ అని అనను కానీ వాళ్ళ సపోర్టే. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు నాకు వచ్చేయి ఎందుకు అట్లా ఒక్క మాట మాట్లాడినా నేను ఆలోచించానేమో కానీ లేదు. మా నాన్న ఎప్పుడు వద్దన్నాడంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకముందంతా లేదు ఇది కంప్లీట్ చేయి, గ్రాడ్యుయేషన్ పెట్టుకో అని చెప్తూ ఉండే. లేకపోతే నేను అది కూడా చేసాను కాదేమో. బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేస్తేనే బయటికి వెళ్ళి అన్నారు. బేసిక్ గా ఆయన అదొక్కటి కంప్లీట్ చేసి వెళ్ళి అయిన తర్వాత అడిగాడు ఆయన, ఒక్కసారి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి రాయి అన్నాడు. అది కూడా అయింది, రాసా. ఈవెంట్స్ కూడా చేశా, రాసా. 5 మార్కులతోనో 4 మార్కులతోనో పోయింది. ఒకవేళ వచ్చింటే వెళ్ళాడు. నా భయం అదే, వచ్చేసింది ఏంటి అని భయం వేసింది. 5 మార్కులు ఏంటంటే గుండె అయిపోయింది. ఇప్పుడు మా నాన్నకి కాన్ఫిడెన్స్ తో ఇంకోసారి రాయంటాడేమో అని కూడా భయం అయింది. అంకుల్ ఈ క్లిప్ మీకు పంపిస్తాను నేను స్పెషల్ గా. లేదు, అప్పటి వరకు ఇంకా లేదు, అయిపోయింది కదా, రాసేసింది కదా అని చెప్పి వచ్చేసా. ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడ, లేకపోతే అసలు అవ్వదు.
అయితే మీ టీంలో చాలా మంది ఉన్నారు కదా, సో చావన్ గురించి చెప్పండి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ముందు కూడా అన్నాను చావన్ గురించి అడుగుతానని చెప్పి. హీఈస్ హౌ సపోర్ట్, ఎందుకంటే నేను ఫ్యూ ఫిలిమ్స్ నుంచి చూస్తున్నాను తనని. ఫర్ ఆల్ కిరణ్ అబ్బవరం ఫిలిమ్స్ కి తను ఎలా అసోసియేట్ అవుతాడు ఏంటి ఇవన్నీ నేను చూసా. బ్యాక్ ఎండ్ లో ఎక్కువగా తినే కనిపించడం జరిగింది. తను మీ అందరితో ఎలా అసోసియేట్ అయ్యి ఉండేవాడు ఏంటి అంటే? మాది చవన్ అన్నది కిరణ్ అన్నది కూడా అప్పుడే ఎస్ఆర్ నుంచే జర్నీ. సో చవన్ అన్న అప్పటి నుంచే బాగా, అంటే చవన్ అన్న కూడా లైక్ ఎట్లా అంటే మై ఎల్డర్ బ్రదర్ అన్నట్టు. ఏం చేస్తున్నావు సాయి, నెక్స్ట్ ఇలా ప్లాన్ చేసుకో, అలా ప్లాన్ చేసుకో, మంచి వెల్ విషర్ అన్ని చెప్తా ఉంటాడు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏంటి సాయిబాబు ఏం చేస్తున్నావు, సాయిబాబు సాయిబాబు అంటాడు. ఏంటి ప్లాన్ చేసుకో, మిమ్మల్ని కూడా చెప్పాడు కదా, మా వాడు కొంచెం చూడండి అది ఇది అని. అదే అందుకే అన్న ఎప్పుడో చెప్పాను మీ వాడే స్పందించట్లేదా. ఇది 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 నేను అడిగానా లేదా, నేను అప్పటికే చెప్పకముందే చెప్పకముందే అన్నాను. మన ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పాను నేను సోలో చేద్దాము సాయి అని. ఈయనండి he did not respond till now. అని రెస్పాండ్ అయ్యాడు అంటే ఇప్పుడు ఇస్తానని చెప్పాడు అన్నమాట. టైం డిలే చేశాడు, పోస్ట్ పోన్ చేశాడు ఇంటర్వ్యూని. చాలా వెరీ స్వీట్ పర్సన్. నాకు తెలిసి కిరణ్ గారి పెళ్లిలో అనుకుంటా కదా, మొత్తం బ్యాచ్ అంతా పక్కకుండి మీరు చేసిన రచ్చ వీడియోలు నేను చావన్ దాంట్లోనే చూసాను యాక్చువల్లీ. నాకు అనుకోకుండా తనది పెళ్లిది ఒక చిన్న ఫోటోని ఇంత పెద్దగా రాశాడు తను, ఆల్మోస్ట్ వాళ్ళ వైఫ్ గురించి. ఏ అండ్ సియా సంథింగ్ అంతే, ఏ అండ్ సి వాళ్ళ వైఫ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ తింది సి అనమాట. ఏ అండ్ సి అని చెప్పి రాస్తే ఎవరు ఇతను ఎక్కడో చూసినట్టుగా ఉందని అప్పుడు ఐ స్టార్టెడ్ ఆఫ్ చెకింగ్ ఎవ్రీథింగ్. అందులో మీరందరూ ఉన్నారు. అసలు కిరణ్ గారి పెళ్లిలో మీరు చేసినటువంటి రచ్చ హడావిడి, ఓ పక్కకి మీరు అంతా ఉండి చేసేటువంటి గోల అసలు మామూలుగా లేదు. మీరందరూ ఎంతమంది బ్యాచ్ ఉండే? 13-15 people ఉంటాం. 13-15 కోర్. హూ ఈస్ హెడ్ ఆఫ్ దట్? ఆబ్వియస్లీ కిరణ్ అన్న. కిరణ్ అన్నే. ఓకే. నెగిటివిటీ కూడా చాలా ఫేస్ చేశాడు కిరణ్ అబ్బవరం. సో ఈ హార్డ్ ఫేసెస్ ని ఎప్పుడన్నా మీ వాళ్ళతో అలా షేర్ చేసుకున్నాడా? మేము పక్కన ఉంటాం అంటే షేర్ అదేమి హౌ హీ టేక్స్, ఎందుకంటే వి ఆల్ నో, మాకు ఇప్పటికీ తెలుసు కిరణ్ అబ్బవరం గారి షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో సినీ జోష్ ఆఫీస్, ఆ ఆఫీస్ కి మేము రెగ్యులర్ గా వెళ్తుంటాం. సో ఇక్కడే చేశాడు షార్ట్ ఫిలిం, పైన డాబా పైన చేశాడు, ఇవన్నీ మేము చూసి ఎవరన్నా వచ్చినప్పుడు ఓకే అన్న ఇక్కడేనా అని చెప్పి అనుకుంటుంటాం. సో అప్పటి నుంచి ఉన్న పర్సన్ ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడని చెప్తా ఉంటారు వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ. అయితే చాలా తక్కువ మంది హీరోస్ మాత్రమే నెగిటివిటీ ఫేస్ చేశారు, అందులో వన్ ఆఫ్ ఈస్ కిరణ్ అబ్బవరం. సో నెగిటివిటీ ఫేస్ చేసినప్పుడు తన పక్కన మీరు ఆబ్వియస్లీ ఉన్నారు, కానీ ఆ హార్డ్షిప్ ని ఎలాగా డీల్ చేశాడు కిరణ్ అంటే ఏం చెప్తారు? ఆయన డీలా పడిపోయే అట్లా ఏం లేదు కాదు, బౌన్స్ బ్యాక్. మీరు అన్నట్టే అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉంటాడు, ముందు కూడా అట్లనే ఉంటాడు. ఆయన ఆలోచించేది ఏంటంటే అరే మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం బాధపడతారు కదా పాపం, గుడ్ ఉంటది బ్యాడ్ ఉంటది, గుడ్ ఎట్లా తీసుకుంటాం ఇది ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ వెళ్ళిపోతాయి ఏం కదా అని. ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోతారా కిరణ్ గారి ఇంటికి మీరు? ఫ్రీక్వెంట్ బొడ్డోడిని కలిసారా? వాడు ఫేవరెట్ బాబాయ్. ఫేవరెట్ బాబాయ్. ఎక్కువ అల్లరి చేస్తాడా నార్మల్ గా? ఆబ్వియస్లీ అమ్మ దగ్గర ఉంటాడు, పిల్లలు అన్నాక అందరి దగ్గరకు వస్తాడు మంచిగా, ఎత్తుకుంటే ఏడవడం అట్లా ఉండవు, అందరి దగ్గర హ్యాపీగా కంఫర్టబుల్ గా మంచిగా ఉంటాడు అందరితో. సూపర్. అసలు మాకు నిజంగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట మేము. మాకు తెలిసి మా అందరికి కిరణ్ గారు వాళ్ళ వెడ్డింగ్ అయిన తర్వాత ప్రెస్ తోటి ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. నాకు ఎందుకు గుర్తంటే నేను వాళ్ళకి ఒక ఫోటో ఫ్రేమ్ ప్రజెంట్ చేశా. ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే అంతమందిలో మనల్ని ఎవడు గుర్తుపెట్టుకుంటాడులే అన్నది నా థాట్. నేను ప్రజెంట్ చేశాను, ఎక్కడో చిన్నగా జర్నలిస్ట్ హేమమాలి అని పేరు రాశాను, వాళ్ళ ఫొటోస్ని ఎడిట్ చేయించి గిఫ్ట్ ఇచ్చా. పట్టుకెళ్ళారు, నీట్గా పట్టుకెళ్ళారు, అంతా బాగానే ఉంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ కిరణ్ నన్ను కలిసినప్పుడు నన్ను ఆబ్వియస్లీ తనే వచ్చి ఫస్ట్ పలకరించేస్తారు అందరినీ, జర్నలిస్టులు అందరినీ పలకరిస్తాడు. బాగున్నారా కిరణ్ గారు, నీకు గుర్తున్నానా అని అడిగితే ఎందుకు గుర్తులేదండి మీరు ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు కదా మాకు అని చెప్పి అంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. నేను అనుకున్నా దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ దట్ మేక్స్ హిమ్ స్టార్ కింద ఎలా చేస్తుందంటే దీనివల్లే కదా అని అనిపించింది అనమాట. సో మమ్మల్నే అంతలా గుర్తుపెట్టుకున్నప్పుడు మిమ్మల్ని కూడా ఇంకా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారంటే మరి నెక్స్ట్ కిరణ్ అబ్బవరం ప్రాజెక్ట్స్లో సాయి ఏమన్నా యాక్టింగ్ లో కనిపిస్తాడా అంటే
అన్నిట్లో సాయి ఉంటాడు. అన్నింట్లో సాయి ఉంటాడు, వెనకాల కాదు తెర మీద. తెర మీద ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలి. అన్నిట్లో ఉంటా, నో డౌట్. అది నో మ్యాటర్, బ్యాక్ ఎండ్ లో మాత్రం ఉంటాం 100%. పక్కా. 100%. అయితే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? కిరణ్ అన్న మీవి నా మీవే అంతా కిరణ్ గురించి మాట్లాడేసరికి ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్నాడు. మీవి చాలా కథలు వింటున్నారు, ముని గారేమో ట్రావెల్ చేసి మరి కథలు చెప్పొస్తున్నారు. ముని చెప్తున్నాడు కథలు, నేను వింటున్నానండి. మంచి మంచి కథలు వింటున్నాను. ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నారు మీ దగ్గరికి? అంటే డిఫరెంట్ గానే వస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే పల్లెటూరు చేసావు కదా, బలి సెట్ అయ్యావు అదే అని అలా కొంతమంది వస్తున్నారు. అంటే నా సర్కిల్లో, నా ఇంటి సర్కిల్లో, ఇంకా బయట నుంచి ఫోన్ లోడం బాగుంది. ఇప్పుడు ఎన్ని కథలు విన్నావు? నేనా ఒక 8-7 దగ్గర విన్నానండి. ఏదన్నా నచ్చి లాక్ అయ్యే స్టేజెస్ దాకా వెళ్ళిందా? ఇంకా అంటే మాడిఫైస్ ఉన్నాయా? మాడిఫైస్ చెప్పి అంత లేదులే కానీ వాళ్ళే మేము చేసుకోవాలి ఇంకా అని చెప్పంటారు అట్లా. అంటే లైన్లు, కొంతమంది లైన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కంప్లీట్ నరేషన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్తాడంట, 2 నరేషన్లు ఉన్నాయి. సో ఇంక చూడాలి ఎట్లా అవుతాయి. అబ్బాయిలకి బేసిక్ గా ఏట్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ వెహికల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కార్లు, బైక్స్. మీరు ఆపేయండి, నాకు తెలుసు మీరు ఆపేయండి, వద్దు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాను, అని అడగట్లేదు నేను. నాకు బండ్లు అంటే బాగా ఇష్టం, బైక్స్. చాలా మంది అబ్బాయిలకి, నాకు తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కార్లు అనగానే, బైక్లు అనగానే ఇది 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 అని చెప్పి అంటారు. నీకున్న నాలెడ్జ్ లో నీకు ఏవి ఇష్టము అంటే టాప్ 3 వెహికల్స్ చెప్పు అంటే ఏం చెప్తావు? కార్స్, బైక్స్. కార్స్ నాకు అసలు ఐడియానే లేదు. కార్స్ ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు కానీ నాకు జీరో కార్స్ లో బైక్ నాకు ఇప్పటికీ కారా బైక్ అంటే నేను బైకే ప్రిఫర్ చేస్తా. సోలోకి వెళ్ళిపోవచ్చు, జమ్ అని సందులో వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేస్తా రైడ్ ని. మరి మా సాయి లైఫ్ లో ప్రేమ అంటూ ఏవి లేవా? ఏం లవ్ స్టోరీ లేవా? ఉన్నాయండి. చెప్పు సాయి, చెప్పు సాయి. వద్దు కవర్ డ్రైవ్స్ వద్దు. సాయి కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి బిఎస్సి కంప్యూటర్స్ వరకు ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా? 3 ఉన్నాయి. చెప్పండి. అమ్మా, నాన్న, తమ్ముడు అనుకుంటా. ఓకే, వెళ్ళిపోయా కూడా. అంటే మీ సైడ్ నుంచే ఉండేవా లేదంటే? నా సైడ్ నుంచి ఏది ఒక్కటి కూడా లేదు. వాళ్ళ తరపు నుంచి వచ్చి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు రిగ్రెట్ అయి ఉంటారు సాయి ఖచ్చితంగా. అది విత్ లవ్ వచ్చినాయా? అక్కడ హ్యాపీ ఫర్ యూ అని, థ్యాంక్ యూ అని. మీరు వదిలేశారు కాబట్టి నేను ఇలా ఉన్నానని ఏం పెట్టలేదు కదా. అది కూడా రీజన్ అవ్వచ్చు, బూస్ట్. మీరు అందరూ నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి నేనేంటి? రిజెక్ట్ కాదండి, రిజెక్ట్ చేయలేదు. ఓకే, లవ్ ఉండి వెళ్ళిపోయారు వదిలేసి. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారండి? లవ్ ఉండి వాళ్ళ రీజన్ వాళ్ళు పెట్టేమని. మీకేం రీజన్స్ లేవా? సాయికి ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి సాయి. వాట్స్ యువర్, అడగనా ఏజ్ ఎంత అని చెప్తారా? ఎలాంటి అమ్మాయి కావాలంటే ఒకే ఆన్సర్ లేదు, ఇప్పుడు చూసి భయం అవుతుంది బయట. అదే కుక్కర్ కావాలనా, బ్లూ టబ్ కావాలనా, డ్రమ్ కావాలనా? భయం భక్తి ఉంది అమ్మాయి. భయం భక్తి. అమ్మ వాళ్ళకి వదిలేస్తావా లేదా లవ్ మ్యారేజ్ చేసుకుంటా? నాకేం తెలుసండి. ఇప్పుడు సమ్ పీపుల్ విల్ హ్యావ్ క్లియర్ థాట్, నేను లవ్ మ్యారేజే చేసుకుంటా, నేను అరేంజ్ మ్యారేజే చేసుకుంటా అని. నేను బేసిక్ దాని మీద ఇప్పుడు అంతేం లేదు. నిన్న యాక్ట్ చేశారు కదా 90s టీవీ, మోడర్న్ టీవీ, ఇదంతా ఎవరు రాశారు ఆ స్క్రిప్ట్ అంతా? చాలా బాగుంది అసలు, చాలా ఇంట్రెస్టింగ్ గా. మనోళ్ళు ఎవరు? ఆహా టీం రాసిందా? ఓకే, మీ వాళ్ళలోనే వాళ్ళు క్రియేట్ అయ్యి చేశారేమో అనుకున్నాం కానీ చాలా చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా తెలుసు, ఈజ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఎక్కువ సార్లు చూసిన చిరంజీవి గారి సినిమా పేరేంటి? సినిమా ఏంటి? థియేటర్ లో సీట్లు? థియేటర్ లో కాదు, ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇంద్ర. చిరంజీవి గారి సినిమా థియేటర్ లో చూసిందంటే నాకు తెలిసి నాకు వచ్చే టైంకి ఆయన చిన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళేటాడు, కానీ నేను సొంతంగా థియేటర్కి వెళ్ళింది ఆయన సినిమాకి అంటే 5 నెంబర్ అని. దానికి రాత్రి నుంచి థియేటర్ బయట వెయిట్ చేస్తాడు ఎప్పుడు. అంటే ఆయన సినిమాలు చేస్తున్నాడు, చిన్నపిల్లం కదా, టీనేజ్ ఆ టైంలో ఉంటాం. అప్పుడు మనం బెనిఫిట్ షోలకి దానికి నాట్ అలౌడ్. అయితే బాబాయ్తో మా నాన్న వెళ్ళాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఇంకా అసలు వచ్చా అలా అయిన తర్వాత ఆయన రీఎంట్రీ మామూలుగా లేదు కదా. రాత్రి నుంచి పొద్దున్న థియేటర్ దగ్గర ఉన్నా నేను, చేసుకుంటా మా ఊర్లో. ఏ థియేటర్ దగ్గర?
ఎస్ఎల్ఈ థియేటర్ గుంటూరు. అదే పెద్ద థియేటర్ అక్కడ లేదంటే అన్ని అంటే అది స్క్రీన్ వైజ్ చాలా పెద్దది, హ్యూజ్. ఆ, ఆ థియేటర్ లో అమ్మడు కుమ్ముడికి అయితే సీట్లు లేని స్క్రీన్ మీద ఉన్నా. స్క్రీన్ ఎక్కేసావా? ఎక్కలేదు, దాని కిందనే కిందనే మా dance ఫ్రెండ్స్ అంతా రచ్చ రచ్చ అసలు లేచిపోయింది డాన్స్. సో చిరంజీవి గారు కలిసి సాయి చాలా బాగా చేసావు ఓ మై గాడ్ అని అంటే ఆ అయిపోయింది. మూమెంట్ లో ఏం చెప్తావు చెప్పు? థ్యాంక్ యూ సార్ అని చెప్తావు? అదిగో చూడకండి వచ్చేసాయి, నో డౌట్. నేను చిరంజీవి గారిని చాలా సార్లు కలిసాను తెలుసా. ఓకే అండి, నేను కలుస్తాను. కలిసాను, సార్కి హ్యాండ్ షేక్ కూడా ఇచ్చాను నేను. నేను కలుస్తాను. ఆయనకి మనవరాలు పుట్టినప్పుడు, ఓ నైస్. క్లింకారా పుట్టినప్పుడు, దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు ఆయన ఆనందం చూడాలి మామూలుగా లేదు. బ్లడ్ బ్యాంక్ లో కలిసి నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ మూమెంట్. ఐ హ్యావ్ దట్ స్పెషల్ మూమెంట్. నేను ఒకటే ఫీల్ అయింది ఏంటంటే, అరే నా ఫేస్ కనిపించుంటే బాగుండు కదా అని. హ్యాండ్ షేక్ ఇచ్చిన ఆయన వరకు మాత్రమే వీడియో ఉందన్నమాట నా దగ్గర. ఓకే ఓకే ఓకే. నా ఫేస్ కూడా కనిపించుంటే బాగుండని ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంటే, తర్వాత చాలా సార్లు కలిసాను నేను చిరంజీవి గారిని, చాలా సార్లు. చూడడం మాత్రమే, స్ట్రైట్ అవే అయితే కలవలేదు. నాకు ఆ మూమెంట్ రాలేదు, చూద్దాం. అయితే ఎవ్రీ వన్ హ్యావ్ ద డ్రీమ్ రోల్. సాయి, నీకు ఏమన్నా ఉందా ఇలాంటి యాక్షన్ హారర్ ఇలా చెయ్యాలి అని? ఏం లేదండి, అసలు మనం యాక్టర్ గా అన్ని ఏది ఇచ్చినా అది డ్రీమ్ రోల్ లాగానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళా నెక్స్ట్ మీ ముని డైరెక్షన్ లోనే అవకాశం ఇస్తే ముని ఇయ్యాలి కానీ అంటే ముని ఇవ్వడని చెప్తున్నాడు అనమాట. ముని ఇయ్యాలి కానీ చేయడం ఏముంది. సో ఇంకా మీకు అపార్ట్ ఫ్రమ్ మీ క్యారెక్టర్ కాకుండా సినిమాలో ఇంకెవరి క్యారెక్టర్ నచ్చింది అంటే ఏం చెప్తారు? నాకు రామచంద్రయ్య క్యారెక్టర్, రామచంద్రయ్య గారు, రాజప్ప, వాళ్ళిద్దరిది నచ్చింది. రామచంద్రయ్య గారి క్యారెక్టర్ అంటే ఈయన కదా, పంచాయతీ అమ్మ రమేష్ గారు. అవునవును, ఆయన అసలు నిజంగా ఆయనతో నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతుంటేనే ఎమోషనల్ టోన్ ఒకటి వస్తా ఉందన్నమాట. జై శ్రీరామ్ అదేమో కానీ ఉత్సవాలకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చానమ్మా అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. ఈ గెటప్ అక్కడే వేసుకున్నాను ఉంది కదా అని చెప్పన్నా. ఆయన మాట్లాడుతుంటేనే చాలా అసలు ఒక అంటే ఆయన చాలా సీరియల్స్ చేస్తున్నారు, ఒక 40-50 సినిమాలు చేశారంట. ఆయన ఏమైనా టిప్స్ ఇచ్చేవారా మీకు యాక్టింగ్ పరంగా చేస్తున్నప్పుడు? కానీ లేదండి, ఆయన ఎవరికి ఏది చెప్పలేదు, కానీ పాపం వచ్చి అన్ని చెప్పేవారు. బాగా చేస్తున్నారు మీరు, ఓకే నైస్ అమ్మా, చాలా సెటిల్ గా మాట్లాడతారు డైరెక్టర్ గారు అని చెప్పేవారు. ఊర్లో లైక్ క్యారవెన్స్ ఏమి నాకు తెలిసి మీకు ఉండకపోవచ్చు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏంటి మంచాలు అవి కూడా తెచ్చేసారు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి సెట్ చేశారని చెప్పేసి చెప్పడం విన్నారు. అదే ప్రాపర్టీస్ ఏదన్నా కావాలన్నా ఆ ఇంట్లో ఇక్కడి నుంచి సెట్ చేసి. సో అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేదా? ఏ ఇబ్బంది లేదు, మనం ఊరు నుంచి వచ్చాం కదా, చెట్టు కింద కూర్చోవడం మంచిగా చిల్. సో వేదలో మీకు నచ్చిన విషయాలు ఏంటి యాజ్ ఏ సైడ్ సపోర్టింగ్ యాక్టర్గా అంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయి మీ ఇద్దరు ర్యాప్ ఎంత బాగుంది. నాకు తెలుసండి, నిన్న ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఎత్తట్లేదు అని తెలిసి పైకి వెళ్ళి నెత్తుక్కుని వచ్చి అంత ర్యాప్ ఉంది మీ ఇద్దరికి. కార్ వెయిటింగ్ అండి, పైన కూర్చొని అందుకే వెళ్ళి పిలుచుకుని వచ్చి. అదే ఆహా వాళ్ళు ఇచ్చిన హ్యాంపర్ ఓపెన్ చేసి చూసారా? చూసానండి. నచ్చిందా? దాంట్లో ఏదో మిస్ అయింది. మేమేం తీసుకోలేదు, అవే ఉన్నాయి మీ హ్యాంపర్ లో. నేనైతే ఏం తీసుకోలేదు. యా, హౌ షీ సపోర్టెడ్? ఎందుకంటే మీరు అన్నారు తనే వర్క్ షాప్ లో అన్నిటిలో కూడా సపోర్ట్ చేసింది అని చెప్పేసి. యాక్చువల్ గా తిమ్మరాజుపల్లి టీవీ హోల్ ప్రాసెస్ లో వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు మీరు అన్నట్టు అంతా ఉంటే ఆ చిన్న అది జోన్ ఉంటది కదా, నాకు అది పోగొట్టింది ఆ అమ్మాయి అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ వచ్చి చెప్పేది, ఇలా కాదు, ఇలా చెయ్యి, ఇలా చేస్తున్నావు చూడు అని చెప్పేది. అండ్ అవి ఏవైతే సీన్ లో ఉన్నాయో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా, బేసిక్ నేను కంఫర్టబుల్ చేయాలి. నేను కొంచెం మొహమాటం ఇది ఉందా మొహమాటం సాయికి? మీరే చెప్పాలి, మీకు మాట్లాడుతున్నారు. అస్సలు షైనెస్ లేదు, చాలా చాలా జోవియల్ గా మాట్లాడుతావు. నేను అదే అంటున్నా, మొహమాటం సాయి దగ్గర నేను చూడలా. యువర్ వెరీ, నాకు సాయి ఒక ప్రామిస్ చేశాడండి, ఇప్పటిదాకా అది తీర్చలేదు. ఏంటండి? స్వీట్ బాక్స్ పట్టుకొచ్చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా సక్సెస్ సెలబ్రేషన్ రోజు చెప్పిన మాట
ఆల్మోస్ట్ ఇప్పుడు ఆహాలో కూడా వచ్చేస్తుంది, స్ట్రీమ్ అయిపోతుంది. కానీ తమిళ వర్షన్ కూడా ఎంత బాగుంది తెలుసా, నేను ముని స్టోరీ పెడితే స్టోరీ వరకు సీన్ చూసాను. మీ వాయిస్ లే చాలా యాప్ట్ గా దగ్గర ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మరి మిగతా లాంగ్వేజ్ ఏమి అడగలేదా మీరు, చేస్తారా చేయరని? వెళ్ళగొస్తాయా? నైస్. ఎప్పుడు స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగే అంటారు తర్వాత వాళ్ళ అత్త పత్త ఉంటాడు. ఫ్రెండ్ ఇట్లనే పార్టీ అది అడిగాడు, 2 ఏట్లు వేస్తాను మా ఊర్లో, చెప్పు మామ ఇదంటే ఇప్పుడు ఏంటి, సరే మామ రెండో సినిమా డబ్బులు రాగానే పార్టీ ఇచ్చేస్తాను. సో మీకు కూడా రెండో సినిమాకి వచ్చాక స్వీట్ బాక్స్ ఇస్తా అంటావు. ఆ స్వీట్ బాక్స్ ఈ స్వీట్ బాక్స్ 2 వద్దులే, నేను డైట్ లో ఉన్నాను సాయి. డ్రై ఫ్రూట్స్ ఇస్తాను. ఓకే చూద్దాం, గుర్తు పెట్టుకుంటా నేను, అసలు మర్చిపో. కన్ఫర్మ్ అండి. రెండో సినిమా ఎప్పుడు సైన్ చేస్తారు మరి? చేస్తే ఇస్తా. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మన ఇంటరాక్షన్ చాలా జాలీగా జోవియల్ గా నడిచింది అని అనుకుంటున్నా. మా సాయి అసలు సాయి కాయ ఎలా బాగా అన్నావు, సాయి తేజ కూడా మా జాయింట్ ఫ్యామిలీలో కలిపేసుకున్నావు. మీ నుంచే జాయింట్ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం మేము, అక్కడ కలుపుకుంటే మీ జాయింట్ ఫ్యామిలీలో మేము జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం అనమాట. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. దీని నుంచి వచ్చినటువంటి మంచి పేరు ఇంకా డబుల్ అవ్వాలి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తను కోరుకుంటున్నాను. సో మంచి ప్రాజెక్ట్స్ తో రా, కంగారు పడకు, ఏది పడితే అది చేసేకు, డబ్బుల కోసమే అయితే అసలు ఏది ఒప్పుకోకు. దిస్ ఇస్ మై వాల్యుబుల్ సజెషన్ బై సీయింగ్ చాలా మందిని చూస్తున్నాను కాబట్టి. నచ్చిందా నా ఇంటర్వ్యూ? సూపర్ అండి. ఇలా 1 word ఆన్సర్స్ చెప్తున్నాను చూసారండి, నేను ఎంత పొడుగు చెప్తే. అయితే నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ మమ్మీకి చూపించాక నచ్చొద్దని అనుకుంటున్నా, అందరిలాగా కామన్ గా లేదు అని చెప్పేసి ఏంద్రా సాయి నిన్నే రోస్ట్ చేసింది అమ్మాయి అని అంటారని అనుకుంటున్నాను నేను. బట్ ఎనీవేస్ మై గ్రేట్ విషెస్ ఫర్ యువర్ పేరెంట్స్. అమ్మగారి పేరేంటి, నాన్నగారి పేరు? రాజేశ్వరి. నాన్న పేరు సురేష్ గారు. రాజేశ్వరి గారు చాలా మంచి అబ్బాయిని అన్నారు. నిజంగా చాలా పద్ధతిగా ఉంటాడు, చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తాడు. లెగ్ పుల్ చేసినా కూడా సర్లే అని చెప్పి ఊరుకుంటాడు. అంటే అంత చదువు రాలేదు, లేకపోతే మనల్ని కూడా తిరిగి పుల్ చేస్తాడు అనుకో. బట్ చాలా మంచి అబ్బాయిని అన్నాడు, మంచి మీ పేరుని అయితే నిలబెడతాడు. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి Volga వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బై. Hi, congratulations Volga videos. 18 million subscribers. Like, share and subscribe.